గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. జూలై 1, 2026 నుంచి ఎమ్-ఆధార్ అనే యాప్‌ను కేంద్రం పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. సో, దీని ప్లేస్‌లో కొత్తగా మనకి విత్ హై సెక్యూరిటీతో ఆధార్ అనే అప్లికేషన్ తీసేయడం జరిగింది. సో, అందరూ కూడా దీన్ని మ్యాండేటరీగా అందరి మొబైల్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా కేంద్రం గైడ్‌లైన్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఒక్కసారి ఈ ఆధార్ అనే యాప్‌ను మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇన్‌స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సో, ప్లే స్టోర్‌కి వెళ్ళిన తర్వాత కింద యాప్స్ అనే ఐకాన్ ఉంటుంది. దాని పక్కన సెర్చ్ అనే ఐకాన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్‌లో ఆధార్ అని టైప్ చేయండి. సో, ఆధార్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ అనే నేమ్‌తో వస్తుంది. సో, ఆధార్ అనే నేమ్‌తో ఇలా మనకి ఒక సింబల్ అనేది చూపిస్తుంది. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరింకా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో, అలా కనిపించిన ఇన్‌స్టాల్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేయంగానే మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని ఇలా కనిపిస్తుంది. సో, ఇలా ఓపెన్ అనగానే మీరు ఓపెన్ చేసేసి అక్కడ మ్యాండేటరీ స్టెప్స్ కొన్నుంటాయి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. సో, అలాగే ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత పూర్తి ఆధార్ వివరాలు అందులో మీకు పొందుపరచబడ్డాయి. సో, అలానే ఇప్పుడు ఆధార్ అడ్రెస్ అప్డేట్ చేసుకోవడానికి గాని, అలాగే మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడానికి గాని, మీరు ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఈ యాప్‌లోనే రూ. 75 చెల్లించి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. థాంక్ యూ. సో, అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి షేర్ చేస్తారని కోరు